దినములు కూడా మంచి వాతావరణంతో మీరు జరిగించమని, నీ వాక్యమును అందించి నీ దాసుని ఇంకను నూరంతలాత్మ చేత బలపరచమని మా రక్షకుడును ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును పెట్టి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి సమయంలో మరి అందరూ కూడా మీ యొక్క బైబిల్స్ని తెరిచినట్లయితే మరి ఒక వాక్య భాగాన్ని చదువుకొని మరి మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి యోహాను పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి మరి చివరి వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి మరి చివరి వరకు చదువుకుందాం. మరి వాక్య భాగాన్ని చదివి వినిపించవలసిందిగా మరి గొల్లమందల జ్యోతి గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఎదురుకొచ్చి మరి దేవుని యొక్క వాక్యం చదవాలని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాం. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహింపై ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. మంచిదండి. మరి వాక్య భాగాన్ని చదివి వినిపించిన జ్యోతి గారి ప్రభు పేట వందనాలు. మరి ఈ సమయంలో మరి పరిచయ వాక్యాలు, మరి పరిచయ మాటలు మరి వినిన తర్వాత మరి తదుపరి కార్యక్రమానికి వెళ్దాం. మరి ఈ సమయంలో మరి మన సంఘ కాపురి గారు మరి బిషప్ శరత్కృష్ణ గారు వచ్చి మరి పరిశుద్ధత గురించి కొన్ని పరిచయ వాక్యాలు చెప్పిన తర్వాత మరి మనం మిగిలిన కార్యక్రమంలోకి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని సమయాన్ని బట్టి మరొకసారి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నవారంతా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు సంతోషంగా ఉన్నారో చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి సంతోషం, అంతే. దానికి దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి సంతోషం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది, నీ సన్నిధిలో పరిపూర్ణ సంతోషం కలదు. అంతే. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సన్నిధిలో పరిపూర్ణ సంతోషం. రెండవది, మన సంతోషానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనకు సంతోషాన్ని కలుగజేస్తుంది. దేవునికి స్తోత్ర. వాక్యంలో ఉంది, వారు వినలేకపోవడానికి గల కారణం ఏంటంటే యెహోవా వాక్యమందు వారు సంతోషము లేకుండా ఉన్నారు కాబట్టి వారు వినలేకపోయారని చెప్పి రాయబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం బట్టి మనం సంతోషించాలి. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ చక్కని సమయాన్ని బట్టి మరొకసారి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇంకా రావాల్సినటువంటి వారు ఉన్నారు. ఖాళీ కుర్చీలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ కుర్చీలు ఎవరు వచ్చి కూర్చుంటారు, ఎదురు చూస్తున్నాయి. దేవుని స్తోత్ర. సర్లేండి, వస్తారు. మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క కూడికల్లో